హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి పచ్చడి అనగానే మనకి అసలు మామూలుగా ఉండదు కదా. ఇది దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అయిపోతుంది, వేయించిన అవసరం లేదు, ఏం లేదు. అయితే పచ్చిమిర్చి, కొబ్బరికి ఆ పైన నలుపు ఉంటుంది కదా, అదంతా తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టేసుకొని, కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి, మనము ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, చింతపండు నానబెట్టి ఉంచాలండి. చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా, అంత చింతపండు చాలు. 3 రెబ్బలు వేసాను నానబెట్టి నేను. ఆ చింతపండు కూడా వేసేసి అలా మిక్సీ తిప్పేయాలి. మెదిగిన తర్వాత బాగా ఒక 5-6 వెల్లుల్లి వేసి ఇంకొకసారి అలా తిప్పాలి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పల్లీలు, ఈ పల్లీలు ఆ చట్నీలో తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. పల్లీలు అవి వేగిన తర్వాత కొంచెం మినపప్పు వేసేసి, ఆవాలు, జీలకర్ర వేసేసి, కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. ఆ పోపు బాగా వేగిన తర్వాత మనం ఈ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి, కొబ్బరి పచ్చడి, అది వేసేసి ఒక్క నిమిషం అలా కలిపేస్తే దాంట్లో ఏదైనా వాటర్ ఉన్నా అంతా ఇంకిపోతుంది అనమాట. 1 మినిట్ అలా వేడైన తర్వాత ఆపేసుకొని, అది పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. అక్కడక్కడ ఆ పల్లీలు తగులుతూ, ఆ మినపప్పు తగులుతూ అసలు చాలా చాలా బాగుంటుంది. అందరు ఇట్లా ట్రై చేయండి ఒకసారి పచ్చడి. ఈ పచ్చడి మనము వేడి వేడి అన్నంలో వేసుకొని, నెయ్యి వేసుకొని తినేసామంటే చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి హెల్త్కి చాలా మంచిది కదా. గ్యాస్ అంటారు, కొబ్బరి గ్యాస్ కాదండి. గ్యాస్ అనుకున్న వాళ్ళు ఆ నలుపు ఉంటుంది కదా పైన, అది తీసేయండి. థ్యాంక్ యూ.